అశ్వత్థామ అతః కుంజరః అనే విధంగా జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయల పెన్షన్ని గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు ఇచ్చినట్లయితే 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చినట్లయితే సజావుగా సక్రమంగా ఉండేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అతని యొక్క నైవంచన ఎలా ఉందంటే 3,000 అప్పటి నుంచి ఇవ్వకపోవటం వల్ల 1,80,000 లాస్ అయ్యారు పెన్షన్దారులు. గవర్నమెంట్ పెన్షన్ చెప్తోంది లెక్కల్లో, కానీ లాస్ అయినటువంటిది ఒక్కొక్కరు 1,80,000 రూపాయలు లబ్ధి లాస్ అయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. 57 నెలలుగా సగటున 1,71,000 ఇవ్వాల్సి ఉండగా విడతల వారీగా పెంపు అంటూ మార్చి ఇప్పటికే 30,750 రూపాయలు యగనామం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల విషయంలో. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఉంటే ఏడాది నుండి 3,000 చొప్పున పెన్షన్ అందేటటువంటి విషయాన్ని సందర్భంగా యావత్ పెన్షన్దారులు కూడా గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటికి 200 రూపాయలు ఉన్న పెన్షన్ని ఏకాయికి 2,000 పెంచారు. అంటే 5 ఏళ్లలో 1,800 రూపాయలకు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీది. అటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క 5 ఏళ్లలో కేవలం పెంచింది ఎంత అండి? 750 రూపాయలు. సిగ్గుచేటు. 750 రూపాయలు పెంచి తను ఏదో పెన్షన్ కానుక గొప్పగా ఇచ్చేస్తున్నానని చెప్పి అనేక రకాలుగా ప్రకటనలు కోట్లాది రూపాయలు ప్రజాసొమ్ముని అడ్వర్టైజ్మెంట్ రూపంలో తన పత్రిక అయిన సాక్షి ద్వారా ఇచ్చుకోవడం చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. సుమారు ఇప్పుడు ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్కే 100 కోట్లు ఖర్చు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్ రెడ్డి వయోపరిమితిని తగ్గించిన మేరకు పెన్షన్లు పెంచలేదు. గత 5 ఏళ్లలో పెంచింది కేవలం 10 లక్షలు పెన్షన్లే అయ్యా. కేవలం 10 లక్షల పెన్షన్లు పెంచాడు. అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో 34 లక్షల మందికి పెన్షన్లు అందుతుంటే ఆయన ఒక 20 లక్షలు పెంచి 54 లక్షల పెన్షన్లని చంద్రబాబు నాయుడు గారు 2014-2019 పీరియడ్లో ఇవ్వటం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ పెన్షన్లని మోసంగా దగాగా జగన్మోహన్ రెడ్డి వాడుకుంటూ లబ్ధిదారుల్ని సరైన పందాలో తీసుకురాకుండా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో మోసగారి సంక్షేమం పేరుతో పెన్షన్లను కూడా పక్కదారి పట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. 12 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేసి జగన్ రెడ్డి 5 ఏళ్లలో 10 లక్షల పెన్షన్లు మాత్రమే మంజూరు చేశారు. అది కూడా 750 రూపాయలు. షేమ్ఫుల్ టు ది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. టీడీపీ ప్రభుత్వం హయాంలో పోర్టబిలిటీ విధానంలో ఎవరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా స్థానిక విఆర్ఓని సంప్రదించి బయోమెట్రిక్ వేసి పెన్షన్ తీసుకునే విధంగా మనం వాళ్ళకి లబ్ధి చేకూరే లాంటి అవసరాన్ని కలుగజేసినారు చంద్రబాబు నాయుడు గారు. నీవేం చేసినావు? 15 కిలోమీటర్ల అవతల ఉంటే బయోమెట్రిక్ సిస్టమ్ కానీ విఆర్ఓ సిస్టమ్ కానీ ఏమీ లేకుండా కలెక్టర్ ఆఫీసుకు పోయి తీసుకోమని చెప్పి వాళ్ళని యమపాశంలా విసిరేసావు. వాళ్ళకి పెన్షన్ రాకుండా చేశావు. ఇది ఎంత దారుణం జగన్మోహన్ రెడ్డి. పెన్షన్లు అనేటటువంటిది ఒక వయోవృద్ధులకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి, ఇతరత్ర గిరిజనులకి, కల్లుగీత కార్మికులకి, డప్పు కళాకారులకి, మత్స్యకారులకి, చెప్పులు కుట్టే వాళ్ళకి, ఇలా రకరకాలుగా అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లని ఇచ్చి వారికి 50 ఏళ్ల వరకే పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది అని మరొక్కసారి తెలియజేస్తున్నాను నేను. అలాగే తొలిసారిగా ట్రాన్స్జెండర్లకు కూడా 2015 ఏప్రిల్ 18న 39 జీవోని ఇచ్చి ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్ మంజూరు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేశారు? మీరు ఏ రకంగా
ఈ పెన్షన్దారుని మోసం చేస్తున్నారు. అవన్నీ చెప్పుకోకుండా, అవన్నీ చూడకుండా అధికారంలో వచ్చే నాటికి వరకు పెన్షన్ల నెలవారీ ఖర్చు 400 కోట్లు ఉండగా 1384 కోట్లకు పెంచారు. 400 కోట్లు 1384 కోట్లకు పెంచారు చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్ రెడ్డి హయాంలో 1765 కోట్లకు పెంచారు. లబ్ధిదారులు తక్కువ అయిపోయారు. ఏంటండి ఇది? ఆనాడు 34 లక్షలు ఉన్నటువంటి 34 లక్షల మంది ఉన్న లబ్ధిదారుల పెన్షన్ 54 లక్షలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి మీరేం చేశారు? మీరు ఉన్నదంతా కూడా బడ్జెట్ని పెంచుకుంటూ పోయారు, లబ్ధిదారులను తగ్గించుకుంటూ పోయారు. ఇక్కడ జరుగుతున్న మోసం, మోసగారి సంక్షేమం, మోసగారి పెన్షన్ విధానం మీకు కనపడతలేదా? ఇలా ఎంతకాలం మోసం చేయదలుచుకున్నారు? 1995లో 10,000 కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ను చంద్రబాబు 200 ఉన్న పెన్షన్ మొత్తాన్ని 2,000 చేశారు. మరి జగన్ రెడ్డి చంద్రబాబు కన్నా రెట్టింపు బడ్జెట్ ఉన్నప్పటికీ ఇప్పటికి పెంచింది కేవలం 750 రూపాయలు మాత్రమే. ఎంత సిగ్గుచేటండి! పైగా నేను ఇందాక చెప్పాను, 5 ఏళ్ళు పూర్తవుతున్న జగన్ రెడ్డి ఇస్తున్నది కేవలం ఇప్పటి వరకు 2,750 రూపాయలు మాత్రమే.